ఫోటో తీస్తున్నాడు రా, రండి. అరే చాణక్య, డబ్బులు ఇచ్చారా? సరే అన్నయ్య. వద్దు వద్దంటూనే గౌరీని హాస్టల్లో వదిలేసి వచ్చారు. అన్నయ్య ఇప్పుడు సమ్మగా ఉందారా నీకు? వాళ్ళు వాళ్ళ పనేదో చేసుకుంటుంటే నువ్వు ఫోటోలు తీసి పరారైపోవడం, నిన్ను వెతుక్కుంటూ మేము సిటీ అంతా తిరగడం, ఆఖరికి నిన్ను వెతికి పట్టుకొని చంపిపోదామనుకుంటే నీతో పాటు నీ కుటుంబం మొత్తాన్ని చంపాల్సిన మాకీ టెన్షన్ అవసరమా? చాణక్య, నానా స్వప్న, బావగారు, మేం చేయాల్సిందంతా చేశాం. ఇంక మీ అదృష్టం. అన్నయ్య చనిపోతూ నాకు చిప్పిచ్చారు. ఇందులో వీళ్ళ ఫొటోస్ ఉన్నాయేంటి? వీళ్ళకి తెలుసా? ఆస్తి కోసం మా అమ్మ నాన్నల్ని చంపి నన్ను అనాథం చేసింది ఈ దుర్మార్గులే. వాళ్ళెవరో కాదు, నా సొంత మేనబావలు. తాతయ్య ఉన్నాడని తెలిసినా వీళ్లకు భయపడి తాతయ్య దగ్గరికి వెళ్ళలేక అనాథలా బ్రతకలేక మీకు దగ్గరయ్యాను. మీకు నాకు మధ్య రిలేషన్షిప్ గురించి తెలుసుకున్న చాణక్య నాకు ధైర్యం చెప్పి ఒక పథకం ప్రకారం ఇక్కడికి పంపించాడు. అలా చాణక్య ఇచ్చిన ధైర్యంతో ఇంట్లో అడుగుపెట్టాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా సహకారంతో మొదటగా చిన్న బావను, తర్వాత బలరాంను, సీతారాంని చంపేశాడు. పసిబిడ్డతో సహా ఇంటిల్లిపాదిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. వాళ్ల స్వార్థం కోసం ఇలా ఎన్నో అగాత్యాలు చేశారు. అంతేకాదు, ఆస్తి కోసం అమ్మా నాన్నని చంపింది కూడా వీళ్లే.
ఇలాంటి వాళ్ళని చంపడం తప్పంటావా తాతయ్య? లేదమ్మా, నువ్వు ఏ తప్పు చేయలేదు. ఇలాంటి దరిద్రుల్ని వెధవల్ని పెంచి పోషించి నేను తప్పు చేశానమ్మా. దుర్మార్గుడా, తిన్నింటి వాసాలు లెక్క పెడతావట్రా? మిమ్మల్ని కన్నబిడ్డల్లా పెంచినందుకు నా కన్న కొడుకునే నాకు దూరం చేస్తారట్రా? మీరు మనుషులు కాదురా, విష సర్పాలు. రే ముసలోడా, ఇన్నాళ్ళు నువ్వు ప్రాణాలతో ఉన్నావంటే నీ కొడుకు కోడల్ని మేం చంపామని తెలియకపోవడం వల్లని. అది తెలిసాక నువ్వు ప్రాణాలతో ఉండడం వేస్ట్. ఏమే, నీ ప్రియుడి పగ కోసం నా తమ్ముళ్ళనే చంపిస్తావే? వలపన్ని నా తమ్ముళ్ళని ఎలా చంపించావు, అంతకంటే దారుణంగా నిన్ను చంపుతానే. రేయ్, వీళ్ళని మన ఫ్యాక్టరీకి తీసుకురండ్రా. చిన్న, తమ్ముళ్లను చంపిన వాడి కుటుంబంలో ఒక్కడూ మిగలడానికి వీల్లేదు. హ్యాపీ బర్త్డే రా. ప్రతి పుట్టినరోజు అమ్మ నాన్న అందరితో సరదాగా జరుపుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒంటరి వాళ్ళం అయిపోయాం. మనకి ఎందుకు ఇలా జరుగుతుందన్నయ్య? హాస్టల్లో ఉండాలని లేదన్నయ్య, నీతోనే వచ్చేస్తాను. ఒక చిన్న పని మిగిలిపోయిందమ్మా, అది అవగాహన వచ్చి తీసుకెళ్తానే. పద పద. గౌరీ, గౌరీ, ఏయ్, రారా, నీ చెల్లెలు కావాలనుకుంటే వచ్చి కాపాడుకో. రా, రా, రా. రారా, ఎంత దూరం వస్తావా? రా. రా, 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 రా. ఏంట్రా ఆగిపోయావు? అలసిపోయావా? ఏ, నీ చెల్లెలొద్దా? అయితే రారా. రా, 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 రా. అప్పుడే అలసిపోయావా? ఆ రోజు పోయావనుకుని ఫ్లోలో వదిలేసిపోయా. కానీ నా తమ్ముళ్లను వెంటాడి వెంటాడి చంపావు కదరా. నాకెంత మండిపోవాలి! ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ వాళ్లను ఒక్కొక్కరిని ఎలా చంపుతానో కళ్ళప్పగించి చూడు.
చాణక్య యాగం సాగింది నిశ్శబ్ద యుద్ధం ఆహరుడు తెరిచే త్రినేత్రం శ్రీకరుడి మూడో పాదం గర్జించే నరసింహ నాదం తగిలింది ఓంకార వేదం పురిలోన అర్జునుడు వసురాని పక్షకుడు సమధర్మ రక్షకుడు చాణక్యుడు 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 శతపద్మ వ్యూహాలు ఛేదించే కనుడు ఒక్కడై దిక్కులను శాసించగలడు మరణాలు మరిగిన ఆయుధం వీడు దుష్ట సంహారి అయి కదిలాడు చూడు విషకంఠ శంకరుడు శత్రువద కింకరుడు బలి బలి మాయ